అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూనే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు 28వ తేదీన ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకి వెళ్ళబోతున్నారు. అలిపిరి నుంచి కాలినడకన దేవస్థానానికి చేరుకుంటారనేది ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్. అలానే వైసీపీ యంత్రాంగం మొత్తం కూడా ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చని అధికార పార్టీకి సంబంధించి, అధికార కూటమికి సంబంధించినటువంటి నాయకులు లేవనెత్తుతున్నారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా, అంటే అన్య మతస్థులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు ఆ స్వామి పైన నమ్మకం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అలాంటి డిక్లరేషన్స్ ఇవ్వలేదు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు విపక్ష నేతగా, సీఎం హోదాలో ఉండి వెళ్ళడం వేరు, విపక్ష నేతగా ఉండి వెళ్ళడం వేరు. కాబట్టి విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం చుట్టూ రాజకీయం నడుస్తుంది. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా నడుస్తున్నాయి. అసలు ఈ డిక్లరేషన్ ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఈ డిక్లరేషన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆ డిక్లరేషన్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది. ఇది 1933లో, అంటే బ్రిటిష్ రాజ్ ఉన్న సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆనవాయితీగా అన్య మతస్థులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ స్వామి పైన నమ్మకం ఉందని తెలియజేస్తూ ఒక డిక్లరేషన్ ప్రతిపైన సంతకం పెట్టడం అనేది ఆనవాయితీగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇది బ్రిటిషర్స్ వెళ్ళినా, అంటే ఆంగ్లేయులు వెళ్ళినా కానీ స్వామివారి దర్శనానికి ఈ పద్ధతిని అనుసరించారు. గతంలో కూడా చాలామంది ప్రముఖులు, భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ఈవెన్ యూపీఏ చైర్పర్సన్గా అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ ఇవ్వడం ద్వారానే తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది రాజకీయపరమైన చర్చ. అయితే డిక్లరేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఒక ఫార్మేట్ని రూల్ నెంబర్ 136 అనేటువంటి టీటీడీ నియమావళిలో 136వ నిబంధన ప్రకారం ఒక నమూనాని టీటీడీ తయారు చేసింది. ఆ నమూనా పత్రంలో అడిగినటువంటి వివరాలని ఫిల్ చేయడం ద్వారా దానిపైన సంతకం చేస్తూ తమ సమ్మతిని తిరుమల దేవస్థానానికి తెలియజేస్తే దర్శనానికి అనుమతించడం అనేది ఆనవాయితీ. ఆ ప్రతిని ఒకసారి మనం చూద్దాం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం డిజైన్ చేసినటువంటి ప్రతి. ఈ ప్రతి 3 భాగాలుగా ఉంటుంది. ఈ 3 భాగాల్లో ఒక కాపీ తిరుమల దేవస్థానానికి వెళుతుంది, అలానే మరొకటి పేష్కార్స్ ఆఫీస్కి వెళుతుంది, మరొకటి ఎవరైతే దర్శనానికి వస్తారో వారికి ఇస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ. ఈ 3 ప్రతుల్ని కూడా 3 భాగాలుగా రాసి రెడీమేడ్ ఫార్మేట్లో ఉంటుంది. ఆ ఫార్మేట్ని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్యమతస్థులు అనేది తిరుమల రూల్స్, నియమావళి చెప్తున్నటువంటి అంశం. ఒకసారి చూద్దాం ఇందులో ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది. తిరుమల రూల్ బుక్ పొజిషన్ ప్రకారం చూస్తే కూడా ఇందులో డైరెక్ట్ హెడ్డింగ్ అన్నిటిలోనూ కూడా సేమ్ రెప్లికా ఉంటుంది. ఇదే కాపీ ఈ 2 భాగాలు అటుపక్క ఇటుపక్క కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. ఈ డిక్లరేషన్ ఫామ్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై ఏ నాన్ హిందూ పిలిగ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీ తిరుమల టెంపుల్. తిరుమల టెంపుల్ దర్శనానికి వెళ్ళేటువంటి నాన్ హిందూస్ ఇచ్చేటువంటి డిక్లరేషన్ ఫార్మేట్ ఇది. అలానే ఇక్కడ రూల్ పొజిషన్ కూడా వివరించారు. యాజ్ పర్ ద రూల్ 136 ఆఫ్ టీటీడీ రూల్స్, అంటే టీటీడీ నియమావళి ప్రకారం 136వ నిబంధన ఇందులో ఇచ్చారు. దాని ప్రకారం ఇది అమలు చేస్తున్నారు. అలానే ఇష్యూడ్ వైడ్ జీవో, ఇచ్చినటువంటి జీవో 311 ప్రకారం రెవెన్యూ ఎండోమెంట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశం ఇది. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. అంటే ఎవరైతే ఈ నాన్ హిందూ డిక్లరేషన్కి వెళ్తారో వాళ్ళ పేరు రాసుకోవాలి. బిలాంగ్ టు సమ్ రిలీజియన్. ఎవరైతే వాళ్ళు నాన్ హిందూ అంటే హిందూ కాకుండా ఎవరైనా కానీ, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, జైన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, ఏదైతే రిలీజియన్గా గుర్తింపు పొందుతుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెట్టాల్సి ఉంటుంది అనమాట. అందులో అడిగినటువంటి వివరాలు ఏమని చూద్దాం. హవెవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ టు హిజ్ వర్షిప్. సో ఆయన పైన, భగవంతుని పైన మాకు విశ్వాసం ఉంది, ఆయనని నమ్మి దర్శనానికి సేవించడానికి వస్తున్నాం అనేటువంటి అంగీకార పత్రం అనమాట ఇది. ఐ మే బీ పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ శ్రీ లార్డ్ అని ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ చేసిన తర్వాత వాళ్ళ పూర్తి వివరాలు కూడా ఈ డిక్లరేషన్ ఫామ్లో ఇవ్వాలి. అంటే సర్నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేము, అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అలానే వారి ఫోన్ నెంబరు, ఐడి ప్రూఫ్. ఎందుకంటే ఇండియన్స్ అయితే కనుక ఇండియన్ ఐడి ప్రూఫ్ని
ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. విదేశీయులు అయినప్పటికీ కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్లో రేషన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. సో వీటిలో ఏది సబ్మిట్ చేస్తే అది టిక్ చేసి ఆ కాపీని జత చేయాల్సి ఉంటుంది. విట్నెస్ సంతకం కూడా ఒకరు చేయాల్సి ఉంటుంది. సో ఈ వివరాలతో భర్తీ చేసినటువంటి డిక్లరేషన్ ఫామ్లో 3 భాగాలు ఉంటాయి. అందులో మొదటిది రిజిస్టరింగ్ ఆఫీసర్. ఈ డేటా అంతా ఎవరైతే రిజిస్టర్ చేస్తారో ఈ కాపీని మొదటి భాగాన్ని రిజిస్టరింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో మళ్ళీ రెండవ భాగం అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పార్ట్ని పేష్కార్స్ ఆఫీస్, ఈ దర్శనానికి మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి కార్యాలయం, అక్కడికి ఒక ప్రతిని, ఇందులో ఉన్నటువంటి ఒక ప్రతిని పంపిస్తారు. ఇందులో ఉన్న మూడవ ప్రతి ఎవరైతే పిలిగ్రిమ్ ఉంటారో ఆ సందర్శకులు, భక్తులు ఎవరైతే వచ్చారో ఆ తీర్థయాత్రికుడు ఆయనకి ఇచ్చేటువంటి కాపీ. సో ఈ ఫార్మేట్లో 3 విభాగాలుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ ఫామ్ని అన్య మతస్థులు ఎవరైనా కానీ, ప్రపంచంలోని ఏ మతమైనా కానీ, ఏ మతస్థుడైనా కానీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. కానీ ఆ దేవుడి పైన నమ్మకం ఉంది కాబట్టే దర్శనానికి వస్తున్నాం అనేటువంటి సమ్మతి పత్రంగా ఈ డిక్లరేషన్ ఫామ్ని తీసుకొచ్చారు. 1933 నుంచి, అంటే బ్రిటిష్ రాజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉన్నటువంటి విధానం. 2012 తర్వాత దీన్ని ఒక స్పెసిఫిక్ రూల్గా మార్చి టీటీడీ నియమావళిలో భాగం చేసి దానికి ఒక నమూనా పత్రాన్ని తయారు చేశారు. ఈ నమూనా పత్రాన్ని ఫిల్ చేసిన తర్వాతే ఇప్పుడు ఎవరైనా కానీ అన్యమతస్థులు వెళ్ళాలి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్లరేషన్ ఇవ్వలేదు అనేది వివాదం. ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ప్రస్తావనని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళడం నేరం, అది టీటీడీ నియమావళికి విరుద్ధం అని చెప్పి అన్నారు. ఇప్పుడు మరోసారి తిరుమల దర్శనానికి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ డిక్లరేషన్ పత్రం పైన ఇది ఫిల్ చేయాల్సినటువంటి అవసరం, ఆయన స్వయంగా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సంతకం పెట్టినా కానీ ఆయన అనుమతించేటువంటి అవకాశం. ఎందుకంటే గతంలో 2012లో జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్ళినటువంటి సమయంలో అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ డిక్లరేషన్ ఫామ్ని సిద్ధం చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టకుండా అవసరం లేదు అనేటువంటి మాట చెప్పి, ఎందుకంటే అప్పటికి ఆయన కేవలం ఎంపీ మాత్రమే. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బహుశా 2012 అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు ఆ సమయంలో. అటువంటి సందర్భంలో కూడా ఆయన సంతకం పెట్టకుండానే వెళ్ళారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో ఒక 7-8 సార్లు తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఆయా సందర్భాల్లో అధికారంలో ఆయనే ఉన్నారు కాబట్టి అది అడిగేవారు లేరు. విపక్షాలు మాత్రం విమర్శ చేసినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు విపక్ష నేతగా మరొకసారి తిరుమలలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.